ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల్లో దొరల చేత అణచబడిన వారు నక్సలిజం వైపు ఆకర్షింపబడేవారు. మరికొద్ది మంది భుక్తి కోసం ఆ మార్గం చేపట్టేవారు. సమాజంలోని ఈ పరిస్థితులు ఆయన్ని ఆలోచింపచేశాయి. ఓవైపు తల్లి కోరిక, మరోవైపు చుట్టూ ఉన్న పరిస్థితులను గురించిన ఆలోచనలు. ఆ ఆలోచనల నడుమ ఆయనకు కలిగిన ఓ ఆలోచనే తాను తెలుగు పండిట్ కావడానికి నేర్చుకున్న విద్యను ఓ బడుగు వర్గానికి చెందిన వ్యక్తికి చెప్పనారంభించారు. ఆ వ్యక్తి ప్రభుత్వోద్యోగం పొందగా ఆ బాటలో అనేక మంది ఆయన వద్ద శిక్షణకై చేరారు. దాంతో రెడ్డిగారి ఉచిత శిక్షణాలయం ప్రారంభమైంది. నా భార్య కూడా ఎంతోమంది పేద విద్యార్థులను తీసుకొచ్చేసి వీళ్లకు నువ్వు శిక్షణ ఇవ్వని చెప్పి చెప్తున్నాను. అందులో భాగంగా జడ్చర్లలో ఉన్నటువంటి బుడగ జంగాల ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి బసవరాజు అని, ఆ బసవయ్యని తీసుకొచ్చి నాకు అప్పచెప్పింది. మేము యాచక వృత్తి చేస్తూ ఉండేవాళ్ళు. మా తల్లిదండ్రులు గ్రామాల వీధులలో ఆటలాడుతూ పాటలు పాడుతూ వచ్చిన డబ్బులతోటి మా యొక్క ఆహారాన్ని మేము తీసుకొని ఉండేవాళ్ళము. అట్లా మేము ఎదగలేకపోతూ ఉన్న పరిస్థితిలో నాకు చదువుకోవాలని ఆ కోరిక కలిగింది. మా నాన్న తీసుకెళ్ళి బళ్ళి వేసిండు. అక్కడ ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి విజయలక్ష్మి గారు మాకు పరిచయం అయ్యింది. తీసుకెళ్లి సార్కు పరిచయం చేసింది మేడం. సారు ఆ పేతగా దగ్గరికి తీసుకొని భుజాన చెయ్యి వేసి ఎక్కడ ఏంది అది మొత్తం అడిగాడు. సార్ ఇట్లా సంగతి, నేను బుర్జంగం కులానికి చెందిన వాళ్ళు బుర్రకథలు చేస్తుంటారు, ఆటలు ఆడుతుంటారు, పాటలు పాడుతుంటారు, ఆ విధంగా వచ్చిన డబ్బుతోటే ఉండాలి సార్ అని చెప్పారు. మీకు వెనక ఎవరు లేకుండా నేను ఉన్నాను అని మొత్తం పుస్తకాలు అన్నీ ఇచ్చి నాకు చదివించాడు. మా ఎడ్యుకేషన్ ఆగిపోయే సమయంలో మొట్టమొదటి అంటే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కారణాల వల్ల కానీ నేను మా అమ్మ మా బంధువుల దగ్గర ఉంటూ ఆ సమయంలో సారు టీచర్ విజయలక్ష్మి టీచర్ గారు కూడా చాలా సహకరించారు మాకు. అసలు ఆ రోజు ఆ విధంగా ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏ స్థితిలో ఉండేవాళ్ళమో కదా అని ఆలోచించుకుంటూ ఒక్కసారి భయం కలిగేది. నా ఉద్యోగం నాకు ఉంది కదా, నాకు తిండి నేను తింటున్నాను అన్న ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను. కానీ అదే లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటా ఒక్కొక్కసారి. ఎవరు ఏ బంధువులు కారు, ఎవరు పెట్టరు, ఎవరు కారు. అది నా జీవితంలో నాకు జీవితానుభవం. ఈరోజు ఈ విధంగా మేము ఉంటున్నామంటే దానికి కారణం సారే. ప్రతి క్షణం ప్రతి రోజు సార్ని తలుచుకుంటాం మేము. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా ధైర్యంగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి. వారికి కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, మంచి దారిలో నడవాలి అని చెప్పాలి అనేది నా ఉద్దేశం.